మనం బ్రతుకుతూ ఒక నలుగురిని బ్రతికించాలంటారు పెద్దలు. కానీ తను మరణించినా కూడా ఒక నలుగురికి ప్రాణం పోశాడు. విజయనగరం జిల్లాలోని పాచిపెండ మండలంలో కొత్త వలస గ్రామానికి చెందినటువంటి సాయి కుమార్ అనే 21 ఏళ్ల యువకుడు. డ్రైవర్గా పనిచేస్తూ మక్కువలో తన బంధువుల వద్ద ఉంటున్నాడు సాయి కుమార్. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మక్కువ మండలంలోని మార్కునపుట్టు నుండి వస్తుండగా దుగ్గేరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయి కుమార్ బ్రెయిన్ డెడ్తో మరణించాడు. తన ఒక్కగానొక్క కొడుకు బ్రెయిన్ డెడ్తో మరణించడం వలన పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఎంతైనా తల్లిదండ్రులు కదా, ప్రాణం పోయడం వారికి తప్ప ఎవరికి తెలుసు. ఈ క్రమంలో జీవన్ దార్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను దానం చేశారు. తిరుమల హాస్పిటల్ నుండి జీవన్ దార్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ వారి లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ద్వారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి చెన్నైకి గుండెను తరలించారు. నగరంలో వివిధ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు నిల్చొని సాయి కుమార్కి ఘన నివాళి అర్పించారు. నేటికి వేరొక చోట ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటోంది అని అంటే ఇటువంటి వారి త్యాగం వలన, అవయవదాన గుణం వలన మాత్రమే.